సో ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు విజయారెడ్డి భర్త చెప్తున్న మాటలే మీరు విన్నారు. విజయారెడ్డి తల్లి గురించి, అలాగే విజయారెడ్డి బ్రదర్, అతని భార్య వదిన, విజయారెడ్డి వదిన, వీళ్ళందరి గురించి ఇప్పుడు అతను ప్రస్తావించారు ఈ కేసులో. తల్లి పుష్పలత, అన్న చిరంజీవి రెడ్డి, అతని భార్య లక్ష్మి, వీళ్లకు తెలిసే జరిగింది, వీళ్ళు ప్రొవోక్ చేశారు, వీళ్ళకి తెలియకుండా జరగలేదు. అంటే ఇప్పుడు ఈ ముగ్గురు ప్రాణాలు పోవడానికి కారణం ఏంటి అనేది ఆ ముగ్గురికి తెలుసు. అండ్ ఇప్పటికే సురేందర్ రెడ్డి ఏ సమాచారాన్ని అయితే ఇచ్చారో అదంతా ఇప్పుడు ఆర్టీవీ దగ్గర ఉంది. ఈ కేసులో చాలా విషయాలకి సంబంధించి పోలీసుల దగ్గర కూడా లేని సమాచారం ఆర్టీవీ దగ్గర ఉంది. ఇప్పుడు సురేందర్ రెడ్డి ప్రాణాలకి హాని ఉంది. సురేందర్ రెడ్డికి ఇప్పటికే పోలీసులు రక్షణ కల్పించారు, కానీ మరింత రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం అవసరం ఉంటే సురేందర్ రెడ్డి ప్రాణాలకు ఎవరైతే హాని కల్పిస్తామని బెదిరిస్తున్నారో, సురేందర్ రెడ్డి ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారో, ముందు వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అట్ ది సేమ్ టైం ఒక్కొక్కటిగా ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా మరెవ్వరి దగ్గర ఈ సమాచారం లేదు. ఈ కేసుని పూర్తి స్థాయిలో ఫాలోఅప్ చేస్తూనే ఉంది ఆర్టీవీ. గత 2.5 నెలలుగా ఆ ముగ్గురి ప్రాణాలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని మేము చెప్తున్నాం. దానికి తగ్గట్లుగా ఆర్టీవీ ఈ కేసును ఫాలోఅప్ చేసింది. ఇప్పుడు మొత్తం మీద ఒక బ్రేక్ త్రూ ఈ కేసులో మనం చూస్తున్నాం. ఆర్టీవీ మీ ముందు ప్రజెంట్ చేస్తోంది. ఇప్పటికే సురేందర్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్కి సంబంధించిన డీటెయిల్స్ మేము మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సురేందర్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే తన అత్త, అట్ ది సేమ్ టైం తన బావ, అతని భార్య, ఈ ముగ్గురు కలిసే ఈ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నట్లు అతను కంప్లైంట్ ఇచ్చాడు. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా సురేందర్ రెడ్డి దగ్గర ఉన్నాయి. పోలీసులు ఇప్పుడు వీటిని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి అని చెప్పి ఆయన కోరుతున్నారు. సో ఇన్ని రోజులుగా ఎందుకు మాట్లాడలేదు అంటే సరైన ఆధారాల కోసం, సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ వచ్చాడు. కానీ ఈలోగానే అతని ప్రాణాలు పోతాయన్న భయం అతన్ని వెంటాడింది. అతనికి చాలామంది కాల్ చేసి థ్రెట్ చేస్తున్నారు, నిన్ను చంపేస్తాం, నీ భార్యలాగా నీ పిల్లల్లాగా నీ ప్రాణాలు కూడా పోతాయి అని చెప్పి బెదిరించారట. ఇక ఈలోపే ప్రాణాలు పోతాయన్న భయంతో, తన భార్యకి పిల్లలకి న్యాయం జరగదేమో అన్న భయంతో అతను మొత్తం మీద బయటికి రావాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆర్టీవీతో మాత్రమే ఎక్స్క్లూజివ్గా కొంత సమాచారాన్ని పంచుకున్నాడు. ఇప్పటికీ కొంత కాదు, పూర్తిగా సమాచారాన్ని పంచుకున్నాడు. హీఈస్ బిలీవింగ్ ఆర్టీవీ మాత్రమే తనకు న్యాయం చేయగలుగుతుందని, ఈ కేసులో పోరాడగలుగుతుందని అతను నమ్ముతున్నాడు సురేందర్ రెడ్డి. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని రోజుల పాటు సురేందర్ రెడ్డికి ఏమీ కాలేదు అంటే దానికి కూడా ఆర్టీవీయే కారణం అని అతను నమ్ముతున్నాడు. ఎందుకంటే ఈ కేసును ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఎవరెవరి మీద అనుమానాలు ఉన్నాయో, ఎవరి వైపు వేళ్లు చూపిస్తున్నాయో వాటన్నిటిని మేము ప్రస్తావిస్తూ వచ్చాం. ఇప్పటికే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడువుకున్నారని చందంగా కొంతమంది ఇలా ప్రశ్నిస్తున్న మా మీద కేసులు పెట్టడానికి ప్రయత్నించారు. మీరు చూశారు. ఇప్పటికే చిరంజీవి రెడ్డి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశాడు ఆర్టీవీ మీద, డిఫమేషన్ కేసు వేస్తానని బెదిరించాడు. మా ప్రతినిధులు వెళ్తే అక్కడ వాళ్ళ మీద దాడికి కూడా ప్రయత్నించినట్లుగా తెలిసింది. ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఏం సమాధానం చెప్పగలుగుతారు? మూడు నిండు ప్రాణాలు బలైపోయాయి. సో వాళ్ళని ఎవరెవరు ప్రొవోక్ చేశారు, ఇంకా ఈ కేసులో ఎలా ప్రొవోక్ చేశారు, ఎవరెవరు ప్రొవోక్ చేశారు, వాళ్ళ మీద ఎలాంటి ప్రెషర్స్ ఉన్నాయి, ఆ తల్లి ఎలాంటి టార్చర్ అనుభవించింది, అలాగే ఆ పిల్లలకి కూడా థ్రెట్ ఉంది అని ఆర్టీవీ ముందుగానే గెస్ చేసింది. అంటే ఆ పిల్లల్ని కూడా బ్రతకనివ్వరు ఒకవేళ తను మాత్రమే ప్రాణాలు తీసుకుంటే, కాబట్టే ఆ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళింది. అండ్ ఆ పిల్లలకి కూడా జరుగుతున్న విషయం తెలుసు, అందుకే వాళ్ళు కన్విన్స్ అవ్వగలిగారు. ఈ విషయాల్ని ఆర్టీవీ చాలాసార్లు ప్రస్తావించింది. చాలా అనుమానాలని కుటుంబ సభ్యుల మీద కూడా లేవనెత్తింది. ఇప్పుడు సురేందర్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు చూస్తుంటే అందరికీ అర్థమవుతుంది ఏం జరిగింది అనేది. సో మరింత క్లియర్గా విత్ ప్రాపర్ ప్రూఫ్స్, విత్ ప్రాపర్ ఎవిడెన్స్ ఆర్టీవీ ఒక్కొక్కటిగా అన్ని విషయాల్ని మీ ముందు
ప్రస్తావించబోతోంది, మీకు చెప్పబోతోంది, మరింత క్లియర్గా చూపించబోతోంది ప్రతి ఆధారాన్ని కూడా. సో అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, పోలీసుల మీద, వ్యవస్థల మీద ఉన్నటువంటి రెస్పెక్ట్తో కొన్ని విషయాల్ని మేము ఇప్పుడే బయటకు చెప్పడం లేదు. బికాజ్ వీ రెస్పెక్ట్ సిస్టమ్. సో వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వాలి కాబట్టి మేము అన్ని విషయాల్ని పూర్తి స్థాయిలో ఇప్పుడే బయటకు చెప్పడం లేదు. పోలీసులే ఈ విషయంలో యాక్షన్ తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. వ్యవస్థల ద్వారా న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ ఈ కేసు నీరు కారిపోయేలా చేయాలని కొంతమంది ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం కూడా ఆర్టీవీ చేసింది. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? ఒక్కొక్కటిగా ఆర్టీవీ మీకు అన్ని విషయాల్ని మరింత క్లియర్గా చెప్పబోతోంది. సో ఒక్కసారి సురేందర్ రెడ్డి ఏమంటున్నాడు, విజయారెడ్డి భర్త. కారణం ఎవరు అనుకుంటున్నారు? నా అనుమానం వీళ్ళు ముగ్గురే. మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మారిది చిరంజీవి, వాళ్ళ భార్య లక్ష్మి, చిరంజీవి భార్య. వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటదమ్మా ఏ హిస్టరీ ఉంది అన్నది. ఎందుకంటే నేను దూరంగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటది దీని చావుకు రీజన్ ఏంది, ఎందుకు వచ్చింది. కానీ వాళ్ళు ఆ డైవర్ట్ చేసి ఆ రీజన్ నా మీదే నూకాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మీరు చెప్తూ ఉన్నారు? లక్ష్మి ఎందుకు చెప్తున్నా అంటే, లక్ష్మికి ఆలోచన లేకపోతే, అలా వదిన మీద ఆలోచన లేకపోయి, అలా వదిన లగ్జరీగా ఉంది మా వదిన, బాగా డబ్బులు ఉన్నాయి మా వదిన, వదిన బాగా డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంటది, మా వదిన రాయల్ లైఫ్ గా ఉంది అన్న మీడియా మిత్రులే. కారణం ఎవరు అనుకుంటున్నారు? నా అనుమానం వీళ్ళు ముగ్గురే. మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మారిది చిరంజీవి, వాళ్ళ భార్య లక్ష్మి, చిరంజీవి భార్య. వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటదమ్మా ఏ హిస్టరీ ఉంది అన్నది. ఎందుకంటే నేను దూరంగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటది దీని చావుకు రీజన్ ఏంది, ఎందుకు వచ్చింది. కానీ వాళ్ళు ఆ డైవర్ట్ చేసి ఆ రీజన్ నా మీదే నూకాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మీరు చెప్తూ ఉన్నారు? లక్ష్మి ఎందుకు చెప్తున్నా అంటే, లక్ష్మికి ఆలోచన లేకపోతే, అలా వదిన మీద ఆలోచన లేకపోయి, అలా వదిన లగ్జరీగా ఉంది మా వదిన, బాగా డబ్బులు ఉన్నాయి మా వదిన, వదిన బాగా డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంటది,